హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆరోగ్యం. అసలు ఆరోగ్యం అంటే ఏంటి? చాలామంది ఏమంటారంటే డిసీజులు లేకుండా ఉండడం ఆరోగ్యం అనుకుంటారు. కానీ ఆరోగ్యం అంటే ఏంటి అనేది మనం ప్రశ్నించుకుంటే ఒకసారి మన పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత అయిన డాక్టర్ బిఎం హెగ్డే గారు ఏమన్నారంటే ఆరోగ్యం అంటే ఏంటి అని అన్నారంటే ఎంతూజియాజం టు డూ వర్క్ అండ్ ఎంతూజియాజం టు బి కంపాషనేట్. అంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నాడు అనడానికి ఇండికేషన్ ఏంటంటే పని చేయాలన్న ఉత్సాహం ఉంటే చాలు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నట్టే. ఇక దయ, జాలి, కరుణ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మెంటల్గా ఫిట్గా ఉన్నట్టే. అట్లాగే మనం ఆరోగ్యం గురించి మాట్లాడిన వాళ్ళలో భీమసేనుడు అంటే వనపర్వంలో, మహాభారతంలోని వనపర్వంలో వారు వనవాస కాలంలో ఉన్నప్పుడు ఒక చెట్టు కింద అర్జునుడు, భీముడు కూర్చుని ఉన్నారు. కూర్చున్నప్పుడు అర్జునుడు అడిగాడు, ఆరోగ్యం అంటే ఏంటి అన్నయ్య అని అడిగాడు. అంటే భీమసేనుడు చెప్పాడు, ఆరోగ్యం అంటే ఆరోగ్యాలు 3 రకాల ఆరోగ్యాలు ఉంటాయి. ఒకటి శారీరక ఆరోగ్యం, రెండవది మానసిక ఆరోగ్యం, మూడవది ఆర్థిక ఆరోగ్యం. ఈ 3 ఆరోగ్యాలు కలిపి ఆరోగ్యం అనబడుతుంది. ఏ ఒక్కటి లేకుండా ఆరోగ్యం అనిపించుకోవాలి. ఎట్లా అంటే ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది. ఒకటి కోల్పోతే ఇంకా 2 కోల్పోతాం. అది ట్విస్ట్ ఏంటిదంటే అందులో ఒక ఆరోగ్యాన్ని కోల్పోతే ఇంకా 2 ఆరోగ్యాలు కూడా పోతాయి. ఎలాగంటే శారీరకంగా మీరు అనారోగ్యం పాలైపోయినట్టు ఏం జరుగుతుంది? మీరు ఏ పని చేయలేరు, ఆర్థికంగా వెనుకబడిపోతారు. అప్పుడు ఆర్థికంగా ఆరోగ్యం చెడిపోతుంది, తర్వాత మానసికంగా కుంగిపోతారు. కాబట్టి మానసిక ఆరోగ్యం కూడా పోతుంది. కాబట్టి శారీరక ఆరోగ్యం అనేది మస్ట్. తర్వాత రెండవది మానసిక ఆరోగ్యం. మానసిక ఆరోగ్యం తీసుకుంటే మనము మానసికంగా ఫిట్ ఉండాలి. ఫిట్ లేకుండా మనం ఎప్పుడు కోపతాపాలతోని, తర్వాత డిప్రెస్తోని, యాంగ్జైటీతోని, దాని తర్వాత అదేంటి అసలు పట్టించుకోకపోవడం అంటూ ఏ విషయాన్ని పట్టించుకోకపోవడం ఉండి మెంటల్గా డిస్ట్రెస్ ఉంటే అప్పుడేమైతే ఆటోమేటిక్గా మనకు మానసిక ఆరోగ్యం లేదంటే అప్పుడు ఏమవుతుంది? ఆర్థికంగా ముందుకు పోలేము, మన తర్వాత శారీరకంగా కూడా మనం పెరిగిపోవడం జరుగుతుంది. కాబట్టి మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. పిచ్చి లేచింది అనుకో, పిచ్చి పట్టితే మానసిక ఆరోగ్యం లేనట్టే కదా. అప్పుడు ఏమవుతుంది? ఇటు ఆర్థికంగా ఎదగలేము, ఇటు శారీరకంగా కూడా డౌన్ అయిపోతాం. అట్లాగే ఆర్థిక ఆరోగ్యం, ఆర్థికంగా దివాలా తీసాను అనుకోండి, మానసికంగా పొంగిపోతాము, మరియు శారీరకంగా కూడా పొంగిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 ఆరోగ్యాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి అంటే ఇంటర్ డిపెండెంట్. ఒక ఆరోగ్యం కోల్పోతే ఇంకా 2 ఆరోగ్యాలు కోల్పోతాయి. కాబట్టి మూడింటిని సమతుల్య దశలో ఉంచే ప్రయత్నం చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే 18 గంటలు ఆర్థిక ఆరోగ్యం గురించే పరిగెడుతూ ఉంటారు, శారీరక ఆరోగ్యాన్ని పట్టించుకోరు. శారీరకంగా ఎక్సర్సైజ్ చేయరు, వాకింగ్ చేయరు. 1 అవర్ అన్న మినిమం శారీరక ఆరోగ్యం గురించి పట్టించుకోవాలి. పట్టించుకుంటే మనకు అన్ని ఆరోగ్యాలు బాగుంటాయి. ఇక మానసిక ఆరోగ్యం కోసం ఏం చేస్తాం? మనము మంచి బుక్స్ చదవడము, మంచి స్నేహితులను సంపాదించుకోవడము, అంటే దుర్జన సాంగత్యం వల్ల సదాచారం నశిస్తున్నారు. అందుకోసము మంచి వ్యక్తులతో తిరగాల, మంచి మాటలు వినాలి, ఆటోమేటిక్గా మెడిటేషన్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా మన మానసిక ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇక ఆర్థిక ఆరోగ్యం గురించి అందరికీ తెలుసు. మనం రోజు టు మెయింటైన్ ద ఫ్యామిలీ వీ హ్యావ్ టు ఎర్న్ ద మనీ, అంతేనా? అందుకని అది కూడా అవసరం. అయితే చాలామందికి పాథాలజీ లాబొరేటరీ వెళ్ళి కనుక్కుంటేనే నా ఆరోగ్యం ఎట్లుందో తెలుస్తుంది అనుకుంటాం. మనం ఇంటి దగ్గర కూడా తెలుసుకోవచ్చు. ఎలాగంటే సపోజ్ మనం ఆదివారం హాలిడేని ఎంజాయ్ చేసిన తర్వాత తెల్లారిపోయేటప్పుడు అబ్బా ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాలా మళ్ళీ, అబ్బా ఇంకా రిటైర్మెంట్ ఎప్పుడు ఉన్నది అని అనుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఫిజికల్ ఫిట్నెస్ లేనట్టే లెక్క. ఇక మానసిక ఆరోగ్యం అంటే ఎప్పుడు చీదరించుకోవడము, కోపతాపాలు ప్రదర్శించడము, దేని మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడము, ఎప్పుడు నేనేంటి, నేను వేస్ట్ అని ఎవరికి వారు డిప్రెస్ అయిపోవడం, ఆత్మవిశ్వాసం లేకపోవడం, ఇవన్నీ ఉన్నాయంటే మీరు మానసికంగా వీక్ ఉన్నట్టే. పడుకున్న కుక్కలు కూడా రాయితం కొడుతూ ఉంటారు కొందరు. అంటే దయ, జాలి, కరుణ అనేది ఏముండకపోతే మెంటల్ ఫిట్నెస్ లేనట్టే. ఇక ఆర్థికపరమైనది ఏంటంటే ఆర్థికంగా ఎట్లుంటాయంటే మనము బాగా హానెస్ట్గా వర్క్ చేసి హానెస్ట్గా డబ్బు సంపాదించి మళ్ళీ జాగ్రత్తగా డబ్బు ఖర్చు పెట్టుకోవాలి. ఉన్నప్పుడు ఉడాయి, లేనప్పుడు లడాయి అనే విధంగా ప్రవర్తించదు. పొదుపు అనేది అవసరమే. మనిషికి పొదుపు చేసుకోవాలి, రేపటి గురించి ఆలోచించాలి. మనం పశుపక్షాదుల్లాగా జీవిస్తలేం కదా. డిస్క్రిమినేషన్ పవర్ భగవంతుడు ఇచ్చిండు. కాబట్టి మంచం ఉన్నంత కాళ్ళు చాపుకోవాలంటారు చూడు.
అంటే మనం సంపాదించిన దానికన్నా తక్కువ ఖర్చు పెడితే ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. ఎప్పుడు బ్యాంకులో కొంచెం డబ్బు ఉంచుకోవాలి, మళ్ళీ ఆరోగ్యం గురించి, వైద్యం గురించి కొన్ని డబ్బులు సేఫ్గా ఉంచుకోవాలి. మన ఖర్చుల కోసము మిగులు బడ్జెట్ను ఉంచుకోకపోతే అప్పుడు ఆర్థికంగా కూడా మనం మెరుగుపడిపోతాం. కాబట్టి ఈ 3 ఆరోగ్యాలు అనేవి చాలా జాగ్రత్తగా కాన్షియస్నెస్తోని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది మన చేతుల్లో లేదు, వేరొకరి చేతుల్లో లేదు. అయితే శారీరక ఆరోగ్యాన్ని మాత్రం కంపల్సరీగా మనము ఎక్సర్సైజ్ అనేది చేయాలి. చెమట వచ్చే విధంగా 1 గంట సేపైనా ఎక్సర్సైజ్ చేయాలి, యోగా, వాకింగ్ లాంటి. మానసిక ఆరోగ్యం గురించి బుక్స్ చదవడము, సజ్జన సాంగత్యము, దాని తర్వాత మెడిటేషన్. ఇక ఆర్థిక ఆరోగ్యం గురించి వర్క్ మోర్ దెన్ యూ పేడ్, నీకు ఇచ్చిన దానికన్నా ఎక్కువ పని చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా నీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, ఆర్థికంగా కూడా మంచిగా అవుతుంది. రైట్, థ్యాంక్ యూ.